హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్లో ఉన్నాము. మిల్కీ కొరకు వచ్చినాము. మిల్కీ ట్రిప్కి వచ్చింది. కన్నయ్య బాధపడుతుంది అని చెప్పేసి కన్నయ్యని కూడా తీసుకొచ్చినాం అనమాట ట్రిప్కి. మిల్కీ ఇంకా రాలేదు. వాళ్ళ ట్రిప్లో భాగంగా లాస్ట్కు ఈ పార్క్ అనేది ఉందన్నమాట, జువాలజికల్ పార్క్. ఇప్పుడైతే పార్క్ ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము. టికెట్ తీసుకున్నాం అనమాట. అక్కడ లయన్, టైగర్, సఫారీకి సపరేట్ టికెట్, ఇంకా ట్రైన్కి సపరేట్ టికెట్, అట్లా 710 రూపాయలు ఛార్జ్ చేసారు. దేనికి ఎంతెంత టికెట్ పడ్డది ఏందనేది నేను చెప్తా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏమేమి ఉంటాయి ఏందనేది చూద్దాం. జూ పార్కు పొద్దుగాల 8 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసేస్తారట. శని ఆదివారాలలో రేట్లు ఒకలాగా ఉంటాయి, మిగతా రోజులలో రేట్లు ఒకలాగా ఉంటాయట. ఎంట్రీ టికెట్ అయితే 80 రూపాయలు, చిన్నపిల్లలకేమో 55 రూపాయలు. వీకెండ్స్లలో ఇంకో రేట్ ఉంటుంది అనమాట. టాయ్ ట్రైన్కి అయితే మస్తు తక్కువ రేట్ ఉన్నది. టాయ్ ట్రైన్కి పెద్దవాళ్ళకేమో 45 రూపాయలు, చిన్నపిల్లలకేమో 25 రూపాయలు. మనం ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని కూడా మనం జూ పార్క్ మొత్తం తిరగచ్చు. టైం ఉంటే ఒకరోజు మొత్తం టైం జూ పార్క్కి కేటాయించగలిగితే మంచిగా సరదాగా ఫుడ్ తీసుకుపోయి రోజంతా ఒక టాయ్ ట్రైన్ ఒక్క టికెట్ తీసుకొని ఆ ట్రైన్లో తిరిగిన తర్వాత మిగతా అంతా నడుచుకుంటూ చూడవచ్చు. ఇంకా లయన్, టైగర్, సఫారీ ఇదైతే బస్సులో తీసుకుపోతారట మనకు. దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట. 120 రూపాయలు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా 120 రూపాయలు. అయితే లయన్స్, టైగర్స్ దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, బస్సులో తీసుకుపోయి వీటి దగ్గరనే మనల్ని ఆపుతారట. బగ్గీ, బౌ అని ఇట్లా ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి. వాటికి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట. మనం ఏదైనా తిరిగి చూడాలి అని అనుకుంటే మనం ఎక్కువ టైం కేటాయించాలన్నమాట. ఎంత పొద్దుగాల పోతే అంత మంచిది. అన్ని తిరిగి చూసి ఆస్వాదించవచ్చు అనమాట. ఫిష్ ఎక్వేరియం అట, దీనికి 10 రూపాయలు మాత్రమే. ఇంకా రోడ్ ట్రైన్, దీనికి మళ్ళీ సపరేట్ టికెట్. పెద్దవాళ్ళకి 150 అట, చిన్నపిల్లలకి 70 రూపాయలట. అది పొద్దుగాల వస్తే మాత్రం ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని సరదాగా మొత్తం నడుచుకుంటూ కూడా ఇదంతా జూ పార్క్ని అంతా ఎంజాయ్ చేయవచ్చు. లోపలికి వచ్చేసినాము. రోడ్ ట్రైన్ దగ్గర ఇక్కడ లైన్లో నిలబడతా ఉన్నాము. ఇంకా లోపల ఇట్లుంది పార్క్ ఎంట్రీ. ఇది బ్యాటరీ వెహికల్. మొత్తం పార్క్ మొత్తం తిప్పి చూపెడతా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళకి 110, చిన్నపిల్లలకు 70 రూపాయలట. వ్యూ ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము. ట్రైన్ ఇవ్వకుండా ఇంకా ఇట్లా ట్రైనే అన్నీ చూపెడుతుంది. ఇంకా అవన్నీ చూసుకుంటూ రైల్వే ట్రాక్ ట్రైన్ మమ్మల్ని ఈ బర్డ్స్ చూసే దగ్గర వదిలేసింది. ఇంకో ఇక్కడ రామచిలుకలు ఉన్నాయి, వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది అడవి కోడి అట. ఇక్కడ పావురాలు ఉన్నాయి. ఎర్ర అడవి కోడి అట ఇది. అంటే మనం పల్లెటూరులో చూస్తాం కదా, అవే కోళ్ళు ఇవి. ఇంకా చిన్న పిట్టలు ఉన్నాయి. బ్రౌన్ గువ్వ అట. ఇది బ్రౌన్ గువ్వ అట. ఇది బంగారు వర్ణపు కోడి అట. కొంచెం డిఫరెంట్ ఉంది, తోక మస్తు పొడవు ఉన్నది. ఇంకా ఇదేమో వెండి వర్ణపు కోడి అట. ఇది ఇంకో రకం కోడి, బాగా పొడవు ఉన్నది తోక. చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ముందు గదులుతూ ఉన్నాము. ఒక్కొక్క రకం ఒక్కొక్క పేరున్నది. ఎంత పెద్ద రామచిలుకో. నిశాచార జంతుశాల దగ్గరికి పోతా ఉన్నాము. ఇక్కడ ఏది చూడాలన్నా మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి. బాగా లైన్ కట్టి టికెట్ తీసుకుంటా ఉన్నాడు. స్నేక్స్ ఉంటాయట, దానికోసం అని చెప్పేసి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట. పెద్దవాళ్ళకి 30 అట, చిన్నపిల్లలకి 10 రూపాయలే. కాకపోతే ఈ టికెట్ తీసుకునే దగ్గరనే మస్తు టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది. ఇంకా లోపల పోయి మరి ఏముంటాయి ఏందనేది చూడాలి. సరీసృపాల జగత్తు సూపర్ ఉంది. బయట ఇట్లుంది. మా కన్నయ్య పామన్న వాళ్ళే భయపడతాడు. బాగా కన్నయ్య పెద్ద పాములు అన్న వాళ్ళు భయపడతాడు. ఆకుపచ్చ ఇగువ అన్నట బావా. వాము మస్తు వెరైటీగా ఉన్నాయి. పెద్ద పాము ఇది. రేటిక్యులేటెడ్ కొండ చిలువ అట. వాము మస్తు పెద్ద ఉంది బావా. మాకు కదులుతలేదు కదా భయపడదామంటే.
అటొకటి ఉన్నది, ఇటొకటి ఉన్నది. కన్నయ్య బాబా అన్ని చూపెడతా ఉన్నాడు. అటు కొసకున్నది, అటు చివరని ఉన్నది. చిన్నపిల్లలు భయపడుతూనే చూస్తాను. వాళ్ళకి భయపడేటివే చూడడానికి ఇష్టం ఉంటుంది. తెల్ల పాము ఇక్కడ తెల్ల ఉంది మొత్తం, కానీ దాని తలకాయ ఏడుంది తోకేయడం కూడా వెళ్తలేదు. బాల్ పైతానట. చెట్టు పైన ఉన్నది పాము, బెదురు పింజర పాము. భయపడితే కదులుతూనే తెలుస్తుంది, అసలు కదులుతలేవు ఇవి. మై గాడ్, అమ్మో కదులుతో భరించలేం బాబు, మస్తు భయం అవుతుంది. రక్త పింజర పాము. త్రాచుపాము, రాచనాగు. ఏ పాములు కూడా చూసి మూతులు ముడుచుకుంటానే కొంచెం వాటికి ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు. దాని స్టోరీ రాసింది. 10-13 అడుగుల పొడవుతో 8 కిలోల బరువుతో ఉంటుందట. ఇక్కడ కట్ల పాము ఇక్కడికి పోయినట్టుంది, పని మీద పోయినట్టుంది. మళ్ళీ వస్తుంది, ఆ డోర్ తీసుకొని లోపల పోయినట్టున్నది. శ్రీక పాము, ఇది పచ్చ పాము అంటారు ఇంటి దగ్గర. ఇది ఏం కుట్టది చేయదు కదా, అంటే కొంచెం గోగుడు పెడతాయట. అలాగే ఇక్కడ ఉంది పచ్చరిక పాము, పచ్చగా సన్న ఉంది, మెల్లగా కదులుతాను. క్యాట్ స్నేక్ అట. ఇది క్యాట్ లాగా ఉంటుంది కావచ్చు, చిన్నగా పడుకున్నది మలుచుకొని. అన్ని కొండ చిలువలు అనిపిస్తాయి, అన్ని అట్లా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొకటికి నీరుగట్టే పాము. ఇది కుడితే తిమతిమ అంటది, ఏం కాదు, మంచిగా ఉంటుంది. కాకపోతే కోసేపు చెమటలు వస్తాయి బాగా, 2-3 గంటలు. ఒకటే దగ్గర గట్టిగానే ఉన్నాయండి. ఉన్నది. ఇక్కడ జరిగొడ్డు అనమాట. మనకి తలకాయ పెట్టి చూస్తాను బాబు. పెద్ద గొడ్డు జరి గొడ్డు కాబట్టి గొడ్డు లాగానే ఉన్నది. కాదు, తలకాయకు దాని బాడీకి ఏం సంబంధం లేదా? గట్ల అంతే, దొడ్డు ఉంటది. పడిగిప్పగలదు. ఒకసారి అక్కలింటికి వచ్చింది. ఇక్కడ నల్ల తలకాయలు రాజపాము, కొంచెం ఏర్పడతలేదు కానీ మాకు ఏర్పడతా అని. చుక్కలు ఉన్నది. చుక్కలు ఉన్నది. నెక్స్ట్ మన్నుపాము. ఇది మన్నుపాము మంటలే ఉంటుంది కావచ్చు, లోపల 2 తొడలేసి తినడానికి కావచ్చు. మన్నుపాము అయితే మన్నులో ఉన్నది లోపల. 2 తొడల పాము. ఇది 6 నెలలు అటు 6 నెలలు ఇటు నడుతుంది అంటారు. అది కాకపోతే ఒకటే తల దిక్కు నడుతుంది, అది అందరూ తెలిసే విషయమే. 6 నెలలు అయినాక మనకి చెప్తే బాగుండు. ఇటుక ఇసుక పాము, మట్టి పాము అని. ఇంకా ఇగో ఇది ఇసుకలే ఉన్నది, అక్కడ ఇక్కడికి పొడుగు ఉన్నది, అంతే. అది అంతే. ఇక చెట్టు చెడుగు. ఎరుపు చెవుల తాబేలట. ఈ తాబేలు చాలా రకాలు ఉన్నాయి. నక్షత్ర తాబేలు, నక్షత్రం లాగా ఉన్నాయి అన్నట్టు. దాని మీద మొత్తం స్టార్స్ ఉన్నాయి, అందుకనే నక్షత్ర తాబేలు అంటారు కావచ్చు. ఒకటేసారి ఇన్నిగానే ఉన్నాయి. ఉడుము పట్టు అంటారు కదా, ఉడుము. ఇదే ఉడుము. అసలు కనబడతలేదు మట్టిలో, సేమ్ మట్టి కలర్ ఉంది. మొసళ్ళు ఉండే దగ్గరికి వచ్చినాము. కుప్పలు ఉన్నాయి మొసళ్ళు. అసలు కదిలితే బాగుండు, అటు ఇటు కదులుతానేమో భయపడతాను, కదలకపోతేనేమో కదులుతూ బాగుండు అనిపిస్తుంది. వాటర్లో కూడా కదులుతాయి. మేము ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కినాము, ఇంకో బస్ దగ్గరికి తీసుకుపోతుంది అనమాట. టైగర్ సఫారీ దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇట్లా నడవకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ దించుతా ఉన్నాయి అనమాట. జిరాఫీ అవును నడుస్తుంది. అరే కనే చూస్తున్నావు నాన్న, జిరాఫీ. మమ్మల్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఒక దగ్గర ఆపింది. సఫారీ రైడ్ 1 కిలోమీటర్ ఓన్లీ అని ఉన్నది. ఇప్పుడు 1 కిలోమీటర్ నడుచుడా అనిపిస్తూ ఉన్నది. ఇంకా నడుస్తూ ఉన్నాం. ఇక్కడ పార్క్ లాగా మంచిగా ఉంది, అందరు ఫుడ్ తెచ్చుకొని తింటా ఉన్నారు. జింకలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతుంది ఎలుగుబంటి. వామ్మో నల్లగా ఉన్నది. టైగర్ సఫారీ దగ్గరికి నడిచే దారిలన్నీ ఇట్లా ఎలుగుబంటిలు ఉన్నాయి. అవికి గుహలు ఏర్పాటు చేసిండ్రు, ఫుడ్ కూడా అందులోనే పెడతా ఉన్నారు. అవి తిరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ సంబరపడు. ఇంకో మనం దూరం నుంచి లయన్ని చూడొచ్చు, అక్కడ చూస్తుంది. కన్నయ్య అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు. ఇక్కడ మనం చిరుత పులులు చూడవచ్చు, అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక్కడ చిన్న సైజ్ జలపాతం ఉన్నది మధ్యలో. ఏంటిది అది?
ఫాక్సా? దుమ్మల గుండు అట, వెరైటీగా ఉంది. బెంగాల్ టైగర్ అట, వామ్మో. పెద్ద పులి అటు ఇటు తిరుగుతూ ఉన్నది. టూ మచ్ హైట్ ఉంది అసలు. మళ్ళీ కలర్ కూడా మస్తు చేంజ్ ఉంది, వైట్ కలర్ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. రియల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అస్సలు ఉంది. అవును, ఇది రోడ్ ట్రైన్. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కొచ్చు. దీనికి సపరేట్ టికెట్. ఇంకా ఇట్లా మంచి హాయిగా కూర్చొని చూడవచ్చు. ఫుల్ జింకలు ఉన్నాయి. అసలు ఈ గ్రీనరీ ఇలా ఇవన్నిటిని చూస్తుంటే మస్తు అనిపిస్తూ ఉన్నది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకో ఇదో రకము. అక్కడ జింక కనబడుతుంది మనకు. ఇట్లా మంచి చిన్న చిన్న గుడిసెలు వేసిండ్రు వీటికి నీడ కోసం. మేము టైగర్ లయన్ సఫారీ చేయడానికి అని చెప్పేసి బస్సులు ఎక్కినాము. అన్ని జింకలే ఉన్నాయి. ఇప్పుడు సింహం చూడండి, లేస్తుంది లేస్తుంది. ఈ జాలీల నుంచి ఊహించగలుగుతున్నాం. మీకు బయటనే ఉన్నది. అవును, వామో, మనం బస్సులు ఉన్నాం కాబట్టి నడుస్తా అన్నట్టు ఇటు పోతుంది. బెంగాల్ టైగర్ అటు పోతుంది. దగ్గరగా చూస్తాను, మళ్ళీ ఇటు వస్తాను. బయటనే వదిలేసిరు. అవును, బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఇట్లా చూస్తూ ఉన్నారు విచిత్రంగా. దగ్గరికి తెచ్చి ఆపుతారు అన్నట్టు వీటిని చూడడానికి అని చెప్పేసి. దగ్గరికి వస్తే అందరు భయం అవుతుంది. వామ్మో, కన్నయ్య చూస్తానవా? జింకలు మస్తు దగ్గరగా ఇగో ఇక్కడ బస్సు పక్కనే ఉన్నాయి. ఎలుగుబంటి అవును, బయటనే ఉంది. లోపల ఇంకా 2-3 ఉన్నాయి. కన్నయ్యకైతే మస్తు ఆనందం అవుతుంది ఇవన్నిటిని దగ్గరగా చూసుడు కదా కన్నయ్య. పీకాక్స్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ నెమలీలు ఉన్నాయి, చాలా రకాల నెమలీలు. ఇంకా ఇదైతే మస్తు పెద్ద ఉంది అన్నిట్లో. వావ్, తెల్ల నెమలి మొత్తం రెక్కలు, మొత్తం రెక్కలు అంటారా వీటిని ఏమంటారు, మొత్తం విప్పింది. శ్వేతవర్ణ నెమలి. ఈ చిరుతపులి ఆ జాలిని పగలగొట్టి మరీ బయటికి పోదామని చూస్తా ఉన్నది. చూడండి, ఆన్నే తిరుగుతా ఉన్నది, అటు ఇటు. బందికాలలో ఉన్న పులి చిరుతపులి. వామ్మో, టుంబులు ఇవి నీటి గుర్రం అట. ఇది గుర్రం అంటే ఉరికే చూసాం కానీ ఇది ఎంత పెద్ద ఆకులు మరియు గడ్డి తింటాయట. ఒకసారి చూడు, మస్తు ఉంది అసలు. రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా సూపర్ ఉన్నది. కన్నయ్య అయితే అప్పటి నుంచి వావ్ ఎగ్జైట్ అయితేనే ఉన్నాడు. అటు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక్కడ ఉంది ఖడ్గమృగం. చిన్నప్పుడు ఎప్పుడో బుక్కులలో చదువుకున్నాం. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. లెమన్ రైస్, ఇంకా ఇవి కర్రీ పఫ్ఫులు, ఇంకా కోక్ కూడా తీసుకున్నాము. వాటర్ బాటిల్ ఒకటి. బాగా ఆకలి అవుతున్నట్టుంది. పులిహోర అయినా తింటా ఉన్నాడు. అదేంది బాబు నువ్వు ఎప్పటికీ నూడిల్స్ అది ఇది వెరైటీగా, ఇంటికాడ అన్నమే ఉంటుంది కాబట్టి బయట వెరైటీ ఆర్డర్ చేసేది కదా. ఇప్పుడు వల్ల అయితే లేదు, ఫస్ట్ ఆకలి అవుతుంది. ఇదండి జూ పార్క్ వీడియో. జూ పార్క్ మొత్తం తిరిగి చూస్తుంటే నిజంగా సూపర్ ఉంది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మాకు ఒకటి అనిపించింది, మేము మధ్యాహ్నం వరకు జూకి చేరుకున్నాం కదా, పొద్దున్నే వస్తే మాత్రం అన్నీ చూడగలుగుతారు పిల్లలకి. అన్ని ట్రైన్, ఇంకా అటు లయన్, టైగర్, సఫారీ, ఇంకా అన్ని రైడ్స్ ఏవైతే ఒక 4-5 రకాల రైడ్స్ ఉన్నాయి అవన్నిటికీ మళ్ళీ స్పెషల్ టికెట్. అవన్నీ తీసుకొని మెల్లగా నిదానంగా చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొద్దుట రండి. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది జూ పార్క్ గురించి.
కాకపోతే వేరే ఊర్లలో నుంచి ఇప్పుడు నల్గొండ నుంచి వచ్చిరట మన సబ్స్క్రైబర్స్ పలకరించడం జరిగింది. అట్లా దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం తొందరగా రావడం, ట్రిప్స్కి తొందరగా రావడం, తొందరగా చూసుకొని అట్లా వెళ్ళొచ్చు అనమాట. పొద్దున్నే వస్తే అది మాత్రం అనిపించింది. ఇంకా టికెట్ తీసుకునే దగ్గర ఒక అన్నయ్య మన సబ్స్క్రైబర్ అట, నిజంగా మస్తు ఆనందం అనిపించింది. ఇట్లా పలకరియడం మిమ్మల్ని ఎప్పటికీ చూస్తూ ఉంటాము, సడన్గా మీరు వచ్చిర్రు, మస్తు ఆనందం అనిపించింది అని చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.